హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 3-4 రోజులకైతే ఈరోజు వర్షం పడ్డదనమాట. వర్షం అంటే మామూలు వర్షం కాదు, చాలా చాలా వచ్చింది. ఇదిగోండి ఇక్కడ మొత్తం నిండింది. సండే రోజు మేము వేద్దాం అనుకున్నాం, మట్టి వేద్దాం అనుకున్నాం. బరాబర్ ఈరోజు వర్షం వచ్చిందనమాట. లేకుంటే మట్టి వేస్తే ఇటు నీళ్ళు రాదు అని ఆ రోజే మాట్లాడుకున్నాం కదా చిన్న. మొత్తం నిండింది వాటర్ మొత్తం. అయితే ఇప్పుడు కూడా మెల్లమెల్లగా వస్తుంది. నైట్ మొత్తం వస్తుందేమో. టైం ఎంత అవుతుంది చిన్న? కరెంట్ అయితే పోయింది. ఇక అప్పుడే వర్షం స్టార్ట్ అయింది కదా, అప్పుడే పోయింది. వస్తుందో రాదో డౌటే. అందుకే నేను ఈ మబ్బుని చూసి వంట తొందరగానే స్టార్ట్ చేసేసిన. ఆలుగడ్డ కర్రీ చేద్దామని ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టేసిన అనమాట. అన్నం కూడా వండేసిన. ఇక చపాతీలు చేద్దామని పిండి అయితే కలిపేసిన. బరాబర్ కరెంట్ పోయింది. లోపల అయితే బాగా ఉక్కబోస్తుంది. చల్లగా అయింది కానీ లోపల మొత్తం ఉక్కబోస్తుంది. అందుకోసమే బయట చేద్దామని పొయ్యి అయితే వెలిగించేసాను చపాతీలు చేద్దామని. ఈమె చూడండి అస్సలు ఇంటలేదు. హాయ్ చెప్పు నువ్వు. అబ్బా మొత్తం నిండింది. ఇప్పుడు కూడా మళ్ళీ మబ్బాయి అటు నుంచి వస్తుంది అనమాట. గాలి అయితే ఇంతకుముందు బాగా వచ్చింది, ఇప్పుడైతే కొంచెం తగ్గిందనమాట. మా తాత అయితే వర్షం వస్తుందని ఫస్టే కోళ్ళని అయితే కమ్మేసిండు, గెదుముకుంటూ తెచ్చిండు. బట్టలు అయితే ఈరోజు తొందరగా ఉతకలేదు, అందుకోసమే ఉల్లారలేదు. ఇక చపాతీలు అయితే ఇక్కడే చేస్తున్నా. మాడిపోయింది అగ్గి అయితే బాగా మంట వెలుగుతుంది. ఛార్జింగ్ లైట్ ఉన్నది కానీ మా ఆయన అయితే షాప్లో గిరాకీ ఉన్నది, అటు యూజ్ చేస్తాను. నేనైతే ఇక్కడ ఇక ఈ క్యాండిల్ని ఉపయోగించి చేస్తున్నాను అనమాట. అగ్గి కొంచెం తక్కువ చేసేసిన, బాగా ఎక్కువ అవుతుంది మంట. వీళ్ళైతే ఇక్కడ ఉయ్యాలు ఊగుతున్నారు నా దగ్గరనే. పాట పాడు బాబా. వింటున్నారా ఫ్రెండ్స్? ఉయ్యాల ఉయ్యాలాట, ఊపిరి నీకు ఉయ్యాలాట పాట పాడతాను మా కృతిక పాపనే. కరెంట్ అయితే లేదు, వస్తుందో రాదో కూడా డౌటే. ఈరోజు గాలి బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీకే వర్షం పడ్డదో లేదా అనేది కామెంట్ చేయండి. మాకే అయితే ఫుల్ వర్షం వస్తే కొందరు బాధపడతారు, కొందరేమో సంతోషపడతారు. ఎందుకంటే విత్తనాలు పెట్టింది కదా, చాలామంది మొలవలేదు. రైతులకైతే మంచిగా అయింది వర్షం వచ్చుడు. మా అమ్మ వాళ్ళు కూడా పెట్టున్నారనమాట విత్తనాలు. వాళ్ళది సగం మొలిచింది, సగం అయితే మొలవలేదు. ఈ వర్షానికి మంచిగా అవుతుంది ఫ్రెండ్స్. మెల్లగా మండినా పర్లేదు. ఇంత మంట మండినా సరిపోతుంది. ఏమి ఏమంటుంది ఈమె? గ్యాస్ మీద చేద్దామని యాక్చువల్ పిండి తడిపాను. ఇక కరెంట్ పోయేసరికి పరేషాన్ అయింది. ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టేసి. ఏం పెడుతున్నావు బిడ్డ, ఇట్లా చేస్తున్నావు? కొడతా నిన్ను. ఏమో మీకే తెలుసు. ఏమంటుంది? నీకే అర్థమవుతలేదా? ఏమి చైత్ర పాపకు హోంవర్క్ ఉంది కానీ ఇక కరెంట్ లేదు కదా, రాయడానికి కష్టమే అవుతుంది పాపం. ఎవరిది హ్యాపీ బర్త్డే? కృతిక. క్యాండిల్ని చూసి హ్యాపీ బర్త్డే అంటుందా? ఎవరిది హ్యాపీ బర్త్డే? నీదా? హ్యాపీ బర్త్డేనా? ఇస్తావు, డాడీని ప్లేట్ తీసుకురమ్మంట, నీకు ఇస్తావు. కూర్చో.
ప్లేట్ తీసుకురమ్మంట. ఆగు ఆగు, వేడిగా ఉన్నది, ఆగు కొద్దిగా ఆగు. ఆగు ఆగు, ఏమి నాయి ఇస్తావు ఇస్తావు, ఆగు వేడిగా ఉన్నది, ఆగు. ఈమె అస్సలు తినది. ఏం తింటున్నావు చెప్పు, పిండే తింటున్నావా? ఇస్తావు. నువ్వెందుకు ఇచ్చినావు ఈమెకు పిండి? అమ్మ కూర్చో, ఆగిస్తావు. చిన్న చిన్న మరెందుకు నొక్క బోలవాట. వాళ్ళ డాడీ పిలిస్తే పిలవకు అంటాను. మళ్ళీ సపరేట్ కూర్చో, ఇస్తా ఆగు అంటున్నావు కదా, కొంచెం చల్లారని. వేడిగా ఉన్నది, నోరు కాలుతుంది మరి. పెట్టదా మండుతానా? స్కూల్కి వెళ్ళినావా ఈరోజు నువ్వు? పోయినావా? అట్టిగానే స్కూల్కి వెళ్ళలేం లేదు. ఎందుకు కూర్చున్నావు చెప్పు? కూర్చో, బండ మీద కూర్చో. ఇటుక ఉంది కదా, ఇటుక మీద కూర్చో. మెల్లగా కూర్చో. ఇస్తా. కాలు మొక్క అంటుంది వాళ్ళ అక్కని. అది బకెట్ తీయకు, కొంచెం కారింది అక్కడ. ఎవరిది హ్యాపీ బర్త్డే బేటా? క్యాండిల్ని చూసి హ్యాపీ బర్త్డే అంటుంది కదా. అక్కడ హ్యాపీ బర్త్డే కలుగుతాము. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. అన్ని కలుగుతుంది చేసినాం కదా. ఎవరిది చేసినాం బర్త్డే? డాడీది. డాడీ చేసినా? డాడీది ఎక్కడ చేసినాం బేటా? ఇస్తా అమ్మా, లేలే ఇస్తావు. డాడీని తెమ్మంటావు. చిన్న ఓ చిన్న అమ్మ ఇమ్మంట. ఆగో ప్లేట్ని తీసుకురా. మెల్లగా పో, మరి చీకటి ఉన్నది. నువ్వు పోకు, ఉండు. మండితే మంచిగానే మంటుంది, లేకుంటే మండుతలేదు. వేడవుతుంది, వర్షం వచ్చింది కానీ వేడవుతుంది బాగా. లే అటు కూర్చో. అవును, పిలుస్తుంది డాడీ. కూర్చో, సపరేట్ కూర్చో. నేను పెట్టలేదు, నువ్వే పెట్టినావు వీటికని. మెల్లగా. ఎక్కడ పెట్టు, నీ ఇష్టం వచ్చింది. అటు జరిపోకు, ఇటు. వస్తున్నాడు డాడీ, వస్తున్నాడు. ఆగు, ఏం చూపెట్టా? కొడతాను నేను చిన్న అంటే. ఇస్తా. అక్క తేవడానికి పోయింది, ఆగు. అక్క తేవడానికి పోయింది, ఆగు. పడతావు. చూసిండ్రు కదా ఫ్రెండ్స్, డ్యాన్స్ చేస్తా. అటు తిరిగి చేయి, నువ్వు అటు తిరిగి చేయి. అటు తిరుగు, ఇటు తిరుగు. అట్లా కాదు, ఇటు తిరుగు, ఇట్లా. చపాతీలు అయితే చేయడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇక కూర అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నా. ఎందుకు అటు ఇటు చీకట్లా? కూర్చో, అటు కూర్చో, సపరేట్ కూర్చో. ఈమెకైతే ఒక ముద్దు ఇచ్చేసి ఆడుకుంటా. గొట్ట అటుపోయింది, కరెంట్ పోయింది. మళ్ళా కరెంట్ వేస్తుందో రాదో పరేషాన్. ఆలుగడ్డలు అయితే ఉడికినాయి. ఇది ఉడికే వరకు
ఎందుకు అటు ఇటు ఉరుకుతున్నావు బేటా? కాలొస్తుంది చల్లగా. ఏమే లే ఇస్తాము. ఎవరు? నేనా? నేనా? చెయ్యి నువ్వు ఎట్లా అక్క చేస్తాను. లడ్డు లడ్డు ఉతిక పాప అస్సలు ఇంటలేదు. ఏమి చపాతీలు అయితే చేయడం అయిపోయింది. అందుకోసమే ఇక ఆలుగడ్డలు కర్రీ కూడా ఇక్కడ చేద్దామని చేస్తున్నాను. చల్లడి కాలొస్తుంది ఇప్పుడు మెల్లగా. ఉడికినాయి మంచిగా, గట్టిగా లేవు బేట, మంచిగా అవి రావు. పిండి ముద్దలా? ఇవే పిండి ఎత్తాన్ని కలుపుతుంది, గట్టి కాకపోతే ఎట్లా? ఆమెకి ఇచ్చేయి, ఆమె ఏమైనా చేసుకొని ఇచ్చేయి. నువ్వు ఏడుస్తుంది మళ్ళా, ఇచ్చేయి లొల్లి. కరెంట్ అయితే ఇప్పుడు తినడానికి కూర్చున్నాం. ఎప్పుడు వస్తుందో ఏమో అని బరాబర్ తినడానికి కూర్చున్నాం. అయితే వచ్చింది. వంట చేసినంతసేపు అయితే రాలేదు. మా ఆయన మొన్న అయితే మామిడికాయలు తీసుకొచ్చిండు. ఇదే లాస్ట్ అనుకుంటా. ఇక ఇప్పటికి 2 సార్లు అయింది ఫ్రెండ్స్. లాస్ట్ అనుకుంటా. రోజు తీసుకొస్తాను తింటాను, అంటే రోజు కాదు, అంటే వారంలో 2 సార్లు అయింది. ఇప్పటికి ఇదే లాస్ట్ అని చెప్తాను, తీసుకొస్తాను. వద్దన్నా కూడా ఫోన్ చేసి మళ్ళీ మామిడికాయలు తీసుకురాదు అని చెప్తాను. మళ్ళీ ఇది లాస్ట్ అంటుంది. నేను చెప్పిన పురుగులు ఉంటాయి ఇప్పుడు వద్దంటే కూడా ఇంకా లేదు. బాగా వర్షాలు పడితే ఉంటాయి, ఇప్పుడు ఉంటాయి. ఇంకా వర్షాలు పడి ఇవాళ ఎంత వర్షం పడ్డది కాదు, రోజు పడతాయి చూడు. రోజు పడుతున్నాయి 2-3 రూపాయల సీరియల్ తోటి. ఇదే లాస్ట్ టైం అనుకుంటున్నా. అయ్యో తాగు, బాగా తాగు. ఇప్సలు కూరేయాలనా? మా ఆయన, అది మా ఆయన తింది. సేమ్ చేతి పాప కూడా అట్లనే ఉంటుంది. ఇప్పుడు పై పని చేసినా ఎట్లా మండుతుండే కదా, ఈ వేడిలో ఏం చేయాలని అట్లా చేసేసి ఇట్లయితే మంచిగా ఇస్తా. ఇట్లా నాంతాయి మంచిగా. ఏమన్నా కూర లేవు కొత్తిమీర దించి అంతాయి. తాగుతుంది ఆల్రెడీ పెట్టే తిన్నది ఉడుకుతున్నా. కరెంట్ ఇప్పుడు వచ్చింది, మళ్ళీ వర్షం వస్తుంది ఫ్రెండ్స్. సేపు ఎందుకు గట్టి కూర నీకు కూడా ఇస్తా. ఇద్దరికి సరిపడా తీసిన కదా. ఎక్కడ ఎక్కడ ఏదో అంటారు నీకే ఏనా బేట, ఇక్కడనే తింటారేమో. తిని ఎట్లున్నది కూడా మంచిగా. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకో బ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ 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 ఫ్రెండ్స్. తినేస్తున్నాం ఇక.